హలో ఎవ్రీవన్, ఈరోజైతే మా అత్తయ్య కొరమేల పులుసు చేయబోతుందండి. ఎలా చేస్తుందో చూద్దాం. ముందుగా ఆ ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసి ఒక అరగంట సేపు అలానే ఉండనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మెంతులు, దాంతోపాటు 2 దాచిన చెక్క, 3 లవంగాలు వేసుకొని మిక్సీ వేసుకొని పొడి వేసుకొని పట్టుకోవాలి. 50 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒకటేసాను. ఇంత అల్లం వెల్లుల్లి గడ్డ అయితే మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద డేషా పెట్టుకొని అందులో 3 గంటల వరకు నూనె అయితే పోసుకోవాలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిరకాయలు వేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. డేషాల ముందుగా 2 దాచిన చెక్క పలుకులు, 3 లవంగాలు వేసుకొని తర్వాత అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు వేసుకొని వేగనిద్దాము. బాగా వేగనిచ్చారు. తర్వాత అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకున్నారు. తర్వాత అందులో మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి ముక్కలు, అవి దాంట్లో వేసి ఆయిల్లో ఒక 10 నిమిషాలు పట్టలా ఉండనివ్వాలి. తర్వాత అందులో కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముక్కలు అయితే దీంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ పట్టాల ఆయిల్లో ఉడకనివ్వాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే దాంట్లో పోసుకుందాము. పోసుకొని ఉప్పు, తగినంత ఉప్పు, కారం అయితే వేసుకున్నారు. వేసుకొని కొంచెంసేపు అలా మూత పెట్టుకొని ఉడకనిచ్చారు. చూడండి, ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత మనం పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఫస్ట్, అదైతే దాంట్లో వేసుకోవాలి. వేసుకొని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ. రండి, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. నేనైతే ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో అనుకొని తిన్నాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అత్తయ్య అయితే చాలా బాగా చేశారండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా బాగా నచ్చింది. ముక్క కూడా తిని చూశాను, బాగా ఉడికిపోయింది. సూపర్ టేస్ట్ ఉంది అసలు. నిజంగాన చాలా బాగా వచ్చిందండి. నాకు చాలా చాలా నచ్చింది అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.